నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై నిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. పదిన్నర గంటలకి మీరందరూ స్వచ్ఛందంగా కాదండి ఈ అభిమానం అంతా అనీష్ అక్క పైనేనా? ఏమండి మహిళా మనులు ఈ అభిమానం అంతా అనీష్ అక్క పైనేనా? గట్టిగా చెప్పండి అనీష్ అక్క పైనేనా? అక్క ఎట్లా వస్తున్నారో తెలుసునా మీకోసం కదిలినారు చూడరు నూతన కాలం అనీష్ అక్క కదిలినారు చూడరు నూతన కాలం అనీష్ అక్క ఊరువాడ కదులుతూ చేయి చేయి కలుపుతూ ఊరువాడ కదులుతూ చేయి చేయి కలుపుతూ నీకోసం వచ్చారు అనీష్ అక్క మాతోడై ఉంటారు అనీష్ అక్క మీకోసం వచ్చారు అనీష్ అక్క మీతోడై ఉంటారు అనీష్ అక్క కదిలినారు చూడరు నూతన కాలం అనీష్ అక్క కదిలినారు చూడరు నూతన కాలం అనీష్ అక్క ఈ మధ్య కాలంలో అనీష్ అక్క మనసున్న మంచి అనీష్ అక్క మనసుల్లో పెట్టు
చూడరు నూతన కాల్వ అనీషక్క. అట్లాగే ఇంకొక పాట చెప్తా మీకు. ఇవాళ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించడానికి నూతన కాల్వ కుటుంబం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమా? సిద్ధమా? గట్టిగా సిద్ధమా? మీరు ఎలా కలిసి వస్తున్నారో తెలుసా? గలగల మోగేటి గజ్జలతోటి, గలగల మోగేటి గజ్జలతోటి, గలగల మోగేటి డప్పులతోటి, గలగల మోగేటి డప్పులతోటి. అక్క వచ్చినారు రాణి శక్క వచ్చినారు, అక్క వచ్చినారు రాణి శక్క వచ్చినారు. మీకు అనీషక్క గురించి తెలియని విషయాలు 4 విషయాలు చెప్తా. అనీషక్క గురించి తెలియని విషయాలు ఒక 4 చెప్తా చూడండి. చూపులలోని రోషం చూడు, చూపులలోని రోషం చూడు, మనమే తిప్పని నైజం చూడు, మనమే తిప్పు. అక్క అనీషక్క భయమే తెలియని ఆదిశక్తిరా, భయమే తెలియని ఆదిశక్తిరా. మంచి పెంచే పరాశక్తిరా, మంచి పెంచే పరాశక్తిరా. మాట ఇచ్చిన అమ్మవారురా, మాట ఇచ్చిన అమ్మవారురా. కార్యకర్తలకు, మన అనీషక్క కార్యకర్తలకు అడుగడుగున పడుగు జనులు బ్రహ్మరథం పడుతుండగా, మలుపు మలుపులో మంగళ హారతులు ఇస్తుండగా, రేపటిపై ఆశలే పువ్వులుగా చేసి చల్లులుగా చల్లుతుండగా, తెలుగు జాతి గత వైభవ ఛాయలు దిగి వస్తుండగా, మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. దుడుకులు ఉన్న బలవంతని ఆ స్థైర్యంతో, వెన్ను నలిగిన వెనకాడని ఆ ధైర్యంతో, అడిచే సంకల్పమే నాదమై మోగా నడకేలయ గతులనివ్వగా, చేవలేని పాలనకే చరమగీతి ఆలపించగా, సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తిరగబడిన తెలుగు జనత సుడులుగా తిరిగొస్తుంటే, విరుచుకుపడుతూ యవ్వన కెరటం పొరికొస్తుంటే, ఉద్యమమే చివరికి ఉప్పెనలా ఎగసి అవినీతి కబళించుకుపోగా, పదమెక్కిన మతి తప్పిన మత శక్తుల నొంచి ముంచగా, సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి
ప్రజా ప్రవాహం తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం బిత్తరపడి చెదిరింది అవినీతి తొత్తుల మైకం సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర ఎటువంటి బాధ లేకుండా మీరు తృప్తిగా ఫోన్ చేయాలి. ముందు మీరే ఉండి మీ అనీష్ అక్క నడిపించాలని కూడా ప్లాన్ చేశారు. దయవుంచి ఫస్ట్ అందరూ ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత మొదలవుతుంది క్యూలో. దయవుంచి తోసుకోకూడదు, దయవుంచి క్యూలో వెళ్ళాలి. అన్నా 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 ఇప్పుడు వేస్తే 10 మంది చూస్తారు. 10 నిమిషాల తర్వాత అయితే 10,000 మంది చూస్తారు మీ అభిమానాన్ని. ఎట్లా చేయమంటావు? అట్లా చేద్దామా? థ్యాంక్ యూ. వెంకటేశ్వర గుడి దగ్గర మీరు హారాలన్నీ వేస్తే మొత్తం పబ్లిక్ అక్కడే వస్తుంది కాబట్టి కొంచెం మీకు తెచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మాకు సాటిస్ఫాక్షన్. పెట్టి సాంగ్ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో
ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం బిత్తరపడి చెదిరింది అవినీతి పొత్తుల మైకం సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం చూసాం మనమందరం కేసీఆర్ బొమ్మలు ఈరోజు మనమందరికి అందరూ గమనించారు. కుంగుదూరులో కేసీఆర్ బొమ్మలు ఏ విధంగా పోస్టర్లు వేయించున్నారు బ్యాంకులు. ఇది మనం అందరం వెయ్యి సమైక్యాన్ని అంటూ వీధులంటూ వచ్చి స్వచ్ఛందంగా పోరాడినామా లేదా? మరి వెయ్యి సమైక్యాల్లో లేకుండా కట్టడి చేసింది కేసీఆర్ కాదా? అదేవిధంగా ఇప్పుడు మనకందరికీ ఇప్పుడు దాదాపు 1,00,000 పోస్ట్ కార్డులు కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది బీజేపీకి. మరి 1,00,000 పోస్ట్ కార్డు కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? స్పెషల్ స్టేటస్ కోసం. వచ్చిందా స్పెషల్ స్టేటస్? ఇక్కడ ఉండే అమరావతి రాజధానిని అడ్డుకోవాలా, పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవాలా, ఇక్కడ ఉండే మన ముస్లిం మైనార్టీలు కానివ్వండి పెద్దవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ వచ్చినప్పుడు నేను చూస్తాను మీరందరూ కేసీఆర్ కొట్టు ఎంతో ఆనందపడిపోతున్నారు. ఈరోజు పొంగులూరు విజయ సోపానందని తెలియకుండా అనిపిస్తూ ఉంది. తప్పకుండా మీకు చెప్పాలంటే దాని గురించి ఒక గంట అవుతుంది. అంటే ఒకటే మాట్లాడుతున్నాను. కడుపులో పడ్డ బిడ్డల నుంచి కాటి పోయే వృత్తి వరకు మీరందరూ కూడా అందించినటువంటి డబ్బులు మన చంద్రబాబు నాయుడు గారి ప్రకటించాలని చెప్తా ఉన్నా. ఓకే ఏమైనా మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహమే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి చేయాలంటే మీరు అనుసరించాలి, ఎమ్మెల్యే చేయాలి. అదేవిధంగా అసలు మోడీ ఎదుర్కోవాలంటే మన పార్లమెంట్ సభ్యులంతా కూడా కలిసి ఢిల్లీ వెళ్ళాలి. సత్యప్రకారం ఎంతమందికి జీవనోపాధి కల్పించారు, నేర్చుకున్నారు. ఇద్దరు మహిళలు శాసనసభ్యులు మహిళ, పార్లమెంట్ సభ్యులు మహిళ. మీ ఇంటి ఆడవచ్చులు గురించి మీరు ఒకరిని అసెంబ్లీకి పంపిస్తారు, ఒకరి పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి చేసుకుంటున్నాను. మరి ఫ్యాన్ పవర్ ఏమో ఢిల్లీలో బీజేపీ మోడీ దగ్గర ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్ తిరగాలంటే అక్కడ నుంచి సిగ్నల్స్ కావాలా.
ఫ్యాన్ గుర్తోళ్ళు. ఇది మనమందరం జై సమైక్యాంధ్ర అంటూ వీధులంటూ వచ్చి స్వచ్ఛందంగా పోరాడినామా లేదా? మరి జై సమైక్యాంధ్ర లేకుండా కట్టడి చేసింది కేసీఆర్ కాదా? అదేవిధంగా ఇప్పుడు మనకందరికీ ఇప్పుడు దాదాపు 1,00,000 పోస్ట్ కార్డులు కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది. పనిముట్లు అందిస్తా ఉన్నాం. ఈరోజు బీసీ కులాలన్నిటికీ కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర గతంలో మనం సమైక్యంగా రాష్ట్రం ఉండేటప్పుడు ఎన్నికలు జరిగాయి. మనందరి మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర విభజన కావడం, మన ఆస్తి, మన రక్తం, మన కష్టం, మన ఆదాయం హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కప్పచెప్పి కట్టుబట్టలతో బయట వచ్చి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో కనీసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో కూర్చోవడానికి కుర్చీ కానీ పనిచేయడానికి ఆఫీసు కానీ లేని సందర్భంలో 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం మనం మొదలుపెట్టాం. అయితే 4.5 సంవత్సర కాలంలో మనం ఏం చేశాం? రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది. రాష్ట్ర విభజనై ఆర్థికంగా కష్టాలు నష్టాలు ఉండినా 1000 రూపాయలకు పెంచాం. ఈ సంవత్సరం జనవరి నుంచి 2000 రూపాయలకు పెంచాం. పెంచిన పెన్షనే కాదు, గత ప్రభుత్వాల్లో పారదర్శకత లేదు. పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి ఇస్తారో, ఎట్లిస్తారో పోస్ట్ ఆఫీస్ కాడ ముసలి వాళ్ళు, వితంతువులు, వికలాంగులు పడిగాపులు కాసిన సందర్భం. ఆ 200 రూపాయల్లో ఆ పెన్షన్దారునికి ఎంత చేస్తుందో తెలియదు. బతికిండే వాళ్ళకే పెన్షన్ చేరినాయంటే శ్మశానాల్లో ఉండే దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. లేట్ అవుతుందేమో కానీ అధికారులు పెన్షన్దారుని ఇంటికి వెళ్ళి వేలు గుర్తు పెట్టి నేరుగా పెన్షన్ అందించినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇవే కాదు, చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సమయం తక్కువ ఉంది. ఈరోజు మన ఆడబిడ్డ 3 నెలల గర్భిణి అయితే శ్రీమంతం చేస్తాం ఇంట్లో. ఆ శ్రీమంతం కార్యక్రమం కూడా ప్రభుత్వమే చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడితే 3 నెలల గర్భిణి కడుపులో బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని అంగన్వాడీ సెంటర్లోనే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందిస్తూ ఆ తల్లి బిడ్డ కడుపులో బిడ్డ కూడా క్షేమంగా పెరిగే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం కార్యక్రమాలు మొదలు పెడితే 9 నెలల గర్భిణి అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫోన్ చేస్తే నేరుగా ఇంటికి వచ్చి ఆ తల్లిని ఎత్తుకోపోయి హాస్పిటల్లో చేరుస్తారు. దోమలు కూడా కుట్టకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇస్తారు. తల్లికి బసవ తారకం కిట్ ఇస్తారు. ప్రసవమైన వెంటనే మళ్ళా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫోన్ చేస్తే మళ్ళా తల్లిని బిడ్డని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి చేర్చిన తర్వాత బిడ్డ పెద్ద అయితేనే అంగన్వాడీ స్కూలు, అక్కడ భోజనం, అక్కడ ఆ బిడ్డకు కావలసినటువంటి ఆలన పాలన, ప్రాథమిక పాఠశాల, అక్కడ చదువుకోవడానికి మరి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం, కావలసినటువంటి బుక్కులు, కావలసినటువంటి యూనిఫామ్, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, అదే విధంగా బయట దేశాల్లో చదువుకోవాలంటే ఎన్టీఆర్ ఉద్యోన్నత పథకం కింద చదివించి బయట దేశాలకు పంపించేటువంటి కార్యక్రమంతో మొదలు పెడితే చదువు అయిపోయి బయట వస్తే ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలంటే చంద్రన్న పెండ్లి కానుక ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డబ్బు, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు
నెలకు టెన్షన్ గా ఆ నిరుద్యోగులకు అందించే కార్యక్రమం. అదే విధంగా పెళ్లి చేసుకొని ఎక్కడైనా సడన్ గా యాక్సిడెంట్ లో ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ లో 2 లక్షల రూపాయలు, సహజంగా చనిపోతానే ఇంటికి 5,000, పెద్ద కర్మ రోజు 5,000. రేపు మళ్ళా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తానని ప్రకటించినటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మహిళలందరికీ, ఆడబిడ్డలందరికీ ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. భర్త చనిపోతే వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నాం. యాక్సిడెంట్ లో అంగవైకల్యం జరిగితే వికలాంగుల పెన్షన్ ఇస్తా ఉన్నాం. భర్తలు వదిలేసిపోతే కూడా ఈరోజు ఆ యొక్క ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఈరోజు మనమే ఇస్తున్నాం 2,000 అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ కుటుంబంలో మరి తల్లిదండ్రి బతుకున్నంత వరకు ఆ బిడ్డను చూస్తారు. తల్లిదండ్రి చనిపోతే ఆడబిడ్డ ఇంటికి వచ్చి ఒకవేళ అన్న తమ్ముడు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇవ్వాలంటే ఇంట్లో వదినతో పోరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత 10,000, రెండో విడత 10,000, ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా అడక్కపోయినా రెండో విడత ఇచ్చడమే కాకుండా చంద్రబాబు నాయుడుకి బతికున్నంత వరకు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, అదేవిధంగా బ్యాంకు లింకేజీలు, శ్రీనిధి కింద డబ్బులు, మహిళల ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు కట్టే కార్యక్రమం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు. రైతులందరికీ కూడా రుణమాఫీ కార్యక్రమం, ఈ రాష్ట్రంలో 24,600 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ఈరోజు ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఉచిత విద్యుత్తుకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు సూక్ష్మ పోషకాలు ఉచితంగా ఇస్తా ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఇస్తా ఉన్నాం. మిగతా అందరికీ 90% ఉచితంగా ఇస్తా ఉన్నాం. వ్యవసాయ యాంత్రీకరణ కింద పనిముట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈ రకంగా రైతులందరికీ కూడా 50,000 లోపు ఉండే ఒకే దఫా మాఫీ చేశాం. 50 నుంచి 1.5 లక్షలు 5 విడతలు చేయాలనుకుంటే 3 విడతలు 10% వడ్డీతో కూడా కలిపి బ్యాంక్ అకౌంట్ లో వేసాం. మిగిలిన 2 విడతలు కూడా వచ్చే నెల దాన్ని మొదటి విడతలోనే ఆ 2 విడతలు కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసే కార్యక్రమాన్ని త్వరలోనే కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కానీ చీకటులు లేకుండా LED లైట్లు వేసి పట్ట పగల్లాగా చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం 1000 కిలోమీటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా కూడా సీసీ రోడ్లు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో రోడ్ కనెక్టివిటీ లేనటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్ కనెక్టివిటీ వేసే కార్యక్రమాన్ని టెండర్లు కూడా పిలిచాం. ఇక్కడ టెండర్లు పిలిస్తే కొంతమంది పని చేస్తారు. పని చేసిన వాళ్ళే శాంక్షన్ చేసినట్టు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కార్యక్రమాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు. ఈ రోజు LED లైట్లు గ్రామాల్లో ఈ రోజు మోడీ పైన తిరగబడే మాట ధైర్యం ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఈ రాష్ట్రంలో మోడీతో జతగట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మీరు దేశ రాజకీయాల్లో ఒకటే ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రోజు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజన చేసి విభజన చేసి మనకు అన్యాయం చేసింది. ఆ రోజు మనకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించి భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ మధ్యన రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు. రాహుల్ గాంధీ గారు రేపు అధికారం వస్తే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది మేమే అని చెప్పి ఆ రోజు ప్రకటించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కాబట్టి కేంద్రంలో మేమందరం కూడా కలిపి భారతీయ జనతా పార్టీ పైన మేము పోరాడతాం. భారతీయ జనతా పార్టీ పైన మేము తిరగబడి ఈ రోజు దేశాల్లో ఉండేటువంటి సెక్యులర్ పార్టీలన్నీ
కలుపుకొని వెళ్తామని చెప్పారు. అందుకు కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ గాని మరి తెలుగుదేశం గాని మిగతా సెక్యులర్ పార్టీలన్నీ కూడా కలిసి వెళ్ళాయి. ఈ ఎవరికి మద్దతు ఇస్తావో ప్రకటిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం, కానీ నువ్వు నేరుగా ఇక్కడ గెలిపించుకొని అక్కడ మోడీ గారికి మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు చేయబోతా ఉన్నారు. అందుకే మైనారిటీ సోదరులారా, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మోడీ గారికి ఓటేసినట్టే అని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేస్తా ఉన్నా, గమనించుకోమంటా ఉన్నా. మైనారిటీ సోదరులు ప్రత్యేకంగా కూడా మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా.